మరి ఈపూరు అనే గ్రామం, కొల్లూరు మండలం ఈపూరు అనే గ్రామం నుంచి వచ్చారు. ఈ బిడ్డ పేరు ఈపూరు ప్రశాంత్ బాబు. 10th క్లాస్ పరీక్షల్లో 2 సబ్జెక్టులు పోయినాయని తల్లిదండ్రులు ఆ బిడ్డని తిట్టారనే ఉద్దేశంతో, బాధతో, చనిపోవాలనే ఉద్దేశంతో గడ్డి మందు, గ్రయోక్సిన్ అనేటువంటి గడ్డి మందు తాగి ఆ బిడ్డ ఎంతగానో ఆసుపత్రి పాలయ్యాడు. అలాంటి సమయంలో డాక్టర్లు బ్రతకడో తెలియదు అని చెప్పినప్పుడు వారి విశ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనా శక్తి ఆయిల్ తీసుకుని వెళ్ళి ఆ బిడ్డకి రాసినప్పుడు ఆ బిడ్డకి దేవుడు ఎంతగానో కృప చూపించి ఆ బిడ్డకి దేవుడు స్వస్థపరిచాడు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు, ఇది ఎలా జరిగింది అని. మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆ బిడ్డను టెస్టులు చేయిస్తే పూర్తిగా దేవుడు స్వస్థపరిచాడు. నార్మల్ రిపోర్ట్ దేవుడు ఇచ్చాడు. చూడండి, ఆ బిడ్డ అదిగో మన మధ్య ఉన్నాడు. మరి దేవుడు ఎంతగానో పూర్తి స్వస్థత ఇచ్చాడు. వారు కూడా చిన్న సాక్ష్యం చెప్తారు, విందాం. అసలు ఈ బిడ్డ బ్రతుకుతాడని ఎవరు కూడా చెప్పలేదండి. డాక్టర్లు కూడా ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోతారనే మాట చెప్పిన వాళ్ళు. అలాంటిది ఈ దేవుని ఇసాకయ్య గారి ప్రార్థన వల్ల ఎంత స్వస్థత కలిగిందంటే, మేము ఎంత చెప్పినా కానీ దానికి ఎంతైనా కానీ తక్కువే. ఈ దేవుని వల్ల, ఇసాకయ్య గారి ప్రార్థన శక్తి వల్ల కలిగింది. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే 5 లక్షలు 6 లక్షలు పెట్టినా కానీ అసలు బ్రతుకుతాడో లేదో తెలియదు. మా దగ్గర అంత స్తోమత కూడా లేదు.